హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. జ్ఞానదేవుడు. ప్రేమాత్మ స్వరూపులారా, జ్ఞానం అనేది ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మజ్ఞానం, భౌతిక జ్ఞానం అంటూ 3 విధాలా మీకు లభించడం జరుగుతుంది. భౌతిక జ్ఞానానికే పరిమితమైన వారు ప్రపంచ విషయాలను, అక్కడ దొరికే కీర్తిని ఇష్టపడుతూ 24 గంటలు తమకు చాలవనే ఒత్తిడిలో బ్రతికేస్తుంటారు. కాస్త ఆధ్యాత్మిక జ్ఞానం కావాలనుకునేవారు మాత్రం గుళ్ళ చుట్టూ, గురువుల చుట్టూ తిరుగుతూ తాము ఆధ్యాత్మికులమనే అహంకారాన్ని పెంచుకుంటూ పోతారు. కానీ అసలైన ఆత్మప్రకాశపు జ్ఞానదేవుడు మీకు లభించాలంటే మీలో ఉన్న సద్గుణ సంపత్తిని వెలికితీసి మీ చుట్టూ ఉన్న జీవరాశి మీద ప్రసరింపచేస్తూ మీ గమ్యం చేరాలి. బాహ్య దేవుళ్ళు మాత్రం మీరు చూపించే హారాలకి, హారతులకి లొంగి మీకు భౌతికంగా కావలసిందేదో ప్రసాదించగలుగుతారు. ఈ జ్ఞానదేవుడు మాత్రం స్వచ్ఛమైన మీ హృదయ పుష్పాన్ని సమర్పిస్తే దానికి బదులుగా ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించగలుగుతాడు. జ్ఞానదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలంటే మీరు అంతర్ముఖ సాధన కఠినంగా ఆచరించవలసి ఉంటుంది. మీ భావాన్ని బట్టి ఇది చాలా సులభతరంగా కూడా మారుతుంది. దీనివల్ల మీరు అనేక ఆనందాలకు లోనవుతూ మీకు కర్మవశాన జరిగిన ఒడిదుడుకులేవి అంటని తురీయ అవస్థకి చేరుకుంటారు. ఇట్టి స్థితిలో మీ కర్మలన్నీ కరిగిపోతూ ఇక జన్మలేని స్థితికి చేరుకుంటారు. అందుకనే మీ గుణ సంపదను పెంచుకుంటూ పరిశుద్ధుడిగా మారి జ్ఞానదేవుడిని ఆశ్రయించండి. ఈ దేవుడి నీడలో చేరిన వారికే అసలైన ఆత్మ ప్రయాణం మొదలై ఆత్మజ్ఞానం త్వరగా లభిస్తుంది. తదాస్తు తదాస్తు తదాస్తు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.